మనలో కొంతమంది ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పైన ఎప్పుడు దాడి చేస్తుంది, అసలు దాడి చేసే ఉద్దేశం ఉందా లేదా అని అడిగారు. ఇండియాకు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం ఉందా లేదా అని అనుమానపడే వారికి బ్రేకింగ్ అప్డేట్ను తీసుకొచ్చాను. రేపు హోమ్ మినిస్ట్రీ యుద్ధానికి ప్రిపేర్ అవుతూ భారత్లోని దాదాపు 255 డిస్ట్రిక్ట్స్లో మాక్ డ్రిల్స్ చేయనుంది. 1971 యుద్ధానికి ముందు కూడా ఇలాంటి మాక్ డ్రిల్సే చేశారు. ఈ మాక్ డ్రిల్స్ అంటే ఏంటి, రేపే ఎందుకు దీన్ని చేస్తున్నారు, దీనికి యుద్ధానికి మధ్య ఉన్న లింక్ ఏంటి, దీనివల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చెప్తా. అలాగే మన ఇంటర్నల్ ఎనిమీ గురించి కూడా ఒక అప్డేట్ ఇవ్వాలి. 0.5 థ్రెట్ గురించి కూడా మాట్లాడాలి. ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఇది ఒక అవేర్నెస్ వీడియో. దీన్ని అందరికీ షేర్ చేయండి, దీన్ని అందరూ చూడాలి. అలాగే దయచేసి వీడియోను లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. మీ ఒపీనియన్ అనేది చాలా ముఖ్యం. సండే మధ్యాహ్నం పంజాబ్ బార్డర్లో ఉన్న ఫిరోజ్పూర్ కంటైన్మెంట్లో ఇండియన్ ఆర్మీ ద్వారా ½ అన్ అవర్ కరెంట్ మొత్తాన్ని బ్లాక్ కట్ చేసి ఏవేవో డ్రిల్స్ చేశారు. ఆ విషయం నాకు తెలిసినా కూడా సీక్రెట్ డేటా అనుకొని దీన్ని లీక్ చేయలేదు. మేబీ మనోళ్ళు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారేమో అనుకున్నా. మేబీ కరెంట్ తీసివేసి ఇండియన్ ఆర్మీ స్ట్రైక్ చేస్తుందేమో అనుకున్నాం. కానీ సండే జరిగింది మాక్ డ్రిల్ అని ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ క్లారిఫై చేసింది. నిన్న సాయంత్రం హోమ్ మినిస్ట్రీ మాక్ డ్రిల్ యొక్క నోటిఫికేషన్ ఒఫీషియల్గా జారీ చేసింది. ఈ యుద్ధ సన్నాహాలు లేదా మాక్ డ్రిల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కాదు. హోమ్ మినిస్ట్రీ ఒఫీషియల్గా అందరూ జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తోంది. మాక్ డ్రిల్ అంటే ఒకవేళ రేపు యుద్ధం వస్తే ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఉన్న ప్రజలు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా సేఫ్ జోన్స్కు వెళ్ళాలి, ఎవాక్యుయేషన్ ప్లాన్ ఏంటి, ఒకవేళ పాక్ మిసైల్స్తో దాడి చేస్తే ఎలా ప్రజలను రక్షించాలి, ఒకవేళ బిల్డింగ్స్ కాలిపోతే ఫైర్ ఫైటింగ్ రెడీగా ఉందా లేదా, వాటర్ స్టోరేజ్ సఫిషియెంట్గా ఉందా లేదా, రేడియో కమ్యూనికేషన్ సరిగ్గా ఉన్నాయా లేదా, రేడియో ద్వారా ప్రజలకు సందేశాన్ని అందించే లేదా హెచ్చరించే సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు అన్నమాట. ఇక్కడ సైరెన్స్ అంటే ఒకవేళ రేపు ఒక మిసైల్ ఇండియన్ ఎయిర్ స్పేస్కు వస్తే ఆ ఫ్రీక్వెన్సీను ట్రాక్ చేసి సైరెన్స్ గట్టిగా మోగుతాయి అన్నమాట. ఒకవేళ సైరెన్స్ మోగితే ఎలా ప్రజలు సేఫ్ ప్లేసెస్కు చేరుకోవాలో డ్రిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మాక్ డ్రిల్ చేయలేదు అంటే మనోళ్ళు ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ సైరన్ వచ్చినా పట్టించుకోరు. ఇజ్రాయెల్లో ఈ సైరన్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్క మిసైల్ ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్కు చేరుకుంటే సైరన్స్ మోగుతాయి. ఎంత బిజీగా ఉన్న హైవేస్లో పెడుతున్నా ప్రజలు కార్లను ఆపి మరీ బంకర్స్లో దాక్కుంటారు. ఈ మాక్ డ్రిల్స్ అనేవి అన్ని రాష్ట్రాల్లో ఉండవు. ఇండియన్ ఆర్మీ కేవలం 150 డిస్ట్రిక్ట్స్ను సెలెక్ట్ చేసింది. అక్కడ మాత్రమే డ్రిల్స్ను లోకల్ ప్రభుత్వం యొక్క సివిల్ డిఫెన్స్ చేస్తుంది అన్నమాట. శత్రువు నుండి భారత్ను ఇండియన్ మిలిటరీ రక్షిస్తుంది. అయితే ప్రజలను రక్షించే బాధ్యత సివిల్ డిఫెన్స్ది అన్నమాట. ఈ మాక్ డ్రిల్స్లో పవర్ బ్లాక్అవుట్ ఎందుకు చేస్తారు అంటే రేపు ఎనిమీ మన పైన మిసైల్స్ను ఫైర్ చేస్తే ఈ మిసైల్స్ అనేవి మన ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్స్ పైన పడి ఎలక్ట్రికల్ ప్యానల్స్ లేదా వైర్స్ కాలిపోయి అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ పగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అలాంటివి కాకుండా ముందుగానే పవర్ను కట్ చేస్తారు అన్నమాట. పవర్ కట్ చేస్తే ఎనిమీ డ్రోన్స్కు, ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్కు ఎక్కడ ఏమి ఉన్నాయి అనేది రాత్రిపూట కనిపించదు. దీన్నే కెమఫ్లోజ్ అని కూడా అంటారు. శత్రువు నుండి రక్షించడానికి కరెంట్ను బ్లాక్అవుట్ చేయడం అనమాట. సో మాక్ డ్రిల్స్లో రేడియో కమ్యూనికేషన్ ఇండియన్ ఆర్మీతో ఇంటిగ్రేట్ అయ్యిందా లేదా, ఇండియన్ ఆర్మీ అలర్ట్ అని సందేశం ఇస్తే ఆ సందేశం ప్రజల వరకు చేరుతుందా లేదా అనేది టెస్టింగ్ చేస్తారు. ప్రజలను సేఫ్ ప్లేసెస్కు తరలించడానికి ఎవాక్యుయేషన్ ప్లాన్ను తయారు చేస్తారు. స్టూడెంట్స్, సివిల్ ఆఫీసర్స్కు ట్రైనింగ్ ఇస్తారు. సో యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి. ఈసారి భారత ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇండియా పాకిస్తాన్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఇంటర్నల్ ఎనిమీస్ గురించి మాట్లాడుకుందాం. మురాదాబాద్లో లాంగ్ టర్మ్ వీసా తీసుకొని కొన్నేళ్ల ముందు 22 మంది పాక్ అమ్మాయిలు ఇండియాకు వచ్చారు. ఇక్కడే పెళ్లి చేసుకున్నారు. ఈ 22 మంది ఇండియాలో 92 మంది పిల్లల్ని కన్నారు. ఈ 92 మంది పిల్లలు కూడా పిల్లల్ని కన్నారు. ఈ ఫ్యామిలీ ట్రీ ఇప్పుడు 500 మందికి చేరుకుంది. అసలు ఇండియాను పిల్లల్ని పుట్టించే ఫ్యాక్టరీ అనుకుంటున్నారా? लगातार सभी थाना क्षेत्रों में इस बात की निगरानी कर रही है कि कोई बाहर से आया हुआ व्यक्ति विदाउट लीगल डॉक्यूमेंट के तो नहीं रह रहा है, तो उसका लीगल डॉक्यूमेंट है तो वैलिड है कि नहीं, ये सब चीज़ हम लोग जरूर देख रहे हैं. పేల్గాం దాడి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అయితే ఈ దాడుల తర్వాత భారతీయుల కళ్ళు తెరుచుకున్నారు. భారతీయులు నిద్ర నుండి లేచారు. ఈ పేల్గాం దాడి తర్వాత మనకు ఎన్నో విషయాలు తెలిసాయి. ఒసామా అనే పాక్ స్టూడెంట్ వీసా తీసుకొని ఇండియాకు 2008లో వచ్చాడు. మెల్లిగా వెస్ట్ బెంగాల్ లాంటి బనానా రాష్ట్ర నాయకుల ద్వారా ఇండియన్ ఓటర్ ఐడిను, ఆధార్ కార్డును సంపాదించుకున్నాడు. 2014లో ఒసామా ఓటింగ్ కూడా వేశాడు. ఇప్పుడు ఇండియన్ యూనివర్సిటీలో ఒసామా చదువుతున్నాడు.
ఇతన్ని మన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇంతవరకు పట్టుకోలేదు. మొన్న పహల్గాం దాడి తర్వాత ఎప్పుడైతే పాక్ సిటిజన్స్ ను వెళ్లిపోవాలి అని హెచ్చరించారో అప్పుడు ఈ ఒసామా గుట్టు బయటపడింది. ఇలాంటి ఒసామాలు హైదరాబాద్ లో, బెంగళూరులో ఎంతమంది ఉన్నారు? సిఆర్పిఎఫ్ జవాన్, ఒక సైనికుడు అయి ఉండి అసీం మొహమ్మద్ అనబడే ఒక జవాన్ పాకిస్తానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి వీసాతో ఇండియాకు వచ్చి వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా పాకిస్తాన్కు వెళ్ళిపోలేదు లేదా వీసాను ఎక్స్టెండ్ చేయలేదు. అసీం మొహమ్మద్ను పెళ్లి చేసుకొని ఇండియాలోనే సెటిల్ అయింది. అసీం మొహమ్మద్ను ఇండియన్ ఆర్మీ ఉద్యోగం నుండి తీసివేసింది. ఇలాంటి అసీం మొహమ్మద్లు ఇండియన్ డిఫెన్స్లో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియాలి. ఇండియాలో ఇల్లీగల్గా 5 లక్షల మంది పాకిస్తానీలు వీసా ఎక్స్పైర్ అయినా ఉన్నారు. ఈ 5 లక్షల మంది ఇంకొన్ని 10 ఏళ్లలో ఎన్ని కోట్ల మందిని పుట్టిస్తారో ఆలోచించండి. ఒక్క పంజాబ్లోనే 83,000 మంది ఇండియన్ అమ్మాయిలు పాకిస్తానీ నేషనల్స్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే వెళ్ళి పాకిస్తాన్లో ఉండకుండా అక్కడికి ప్రతి ఇయర్ వెళ్ళడం, కడుపు చేసుకోవడం, ఇండియాకు తిరిగి రావడం, ఇక్కడ ఫ్రీగా ఉచిత పథకాల్లో ఫ్రీ హాస్పిటల్స్ లో డెలివరీ చేసుకోవడం. ఈజ్ దిస్ నాట్ ఎ స్కామ్? పాకిస్తాన్ చట్టం ఒక మగవాడికి 4 పెళ్లిళ్లు చేసుకునే లీగల్ రైట్స్ ఇచ్చింది. వాడు పాకిస్తాన్లో 3 అమ్మాయిల్ని, ఇండియాలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని లీగల్గా మెయింటైన్ చేయగలడు. వీళ్ళు పాకిస్తాన్కు వెళ్ళి అక్కడ అబ్బాయిల్ని పెళ్లి చేసుకొని ఇక్కడ పిల్లల్ని కంటున్నారు. ఇక్కడ ఒక స్లీపర్ సెల్ సైన్యాన్నే తయారు చేస్తున్నారు. ఈ రకంగా సంఖ్యను పెంచుకుంటున్నారు. ఇండియాలో తక్షణమే ఎన్ఆర్సీను తీసుకురావాలి. ఇండియాలో ఎంతమంది నిజమైన భారతీయులు ఉన్నారు, ఎంతమంది పరాయి వారు ఉన్నారు అనేది తెలియాలి. ఇంతమంది పాకిస్తానీలు ఇండియాలో చొరబడి ఉన్నారు కాబట్టే ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఇండియాతో గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నారు, క్రాకర్స్ కాల్స్తున్నారు, పాకిస్తాన్ కోసం ఇక్కడ ప్రొటెస్టులు చేస్తున్నారు. వీసా ఎక్స్పైర్ అయినా కూడా పిల్లల్ని కంటున్న దండూపాల్యం బ్యాచ్ మొత్తాన్ని ఏరివేసి పాకిస్తాన్ కు సాగనంపాలి. ఇంకా ఎంతమంది సానియా మిర్జాలు ఇండియాలో ఉన్నారు, ఇంకా ఎంతమంది సీమా హైదర్లు ఉన్నారో తెలియాలి. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే లుఫ్తాన్జా వంటి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ను అవాయిడ్ చేస్తోంది. పుతిన్ మోడీ గారికి కాల్ చేసి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. జపాన్ అఫీషియల్గా ఇండియాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. అమెరికా ఇండియాకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే హక్కు ఉంది అని చెప్పింది. టర్కీ, చైనా, అజర్బైజాన్ ఈ 3 దేశాలు చైనాకు అఫీషియల్గా సపోర్ట్ చేస్తున్నాయి. పాకిస్తాన్ పైన ఇండియన్ ఆర్మీ చాణక్య నీతిని ప్రయోగిస్తోంది. చాణక్యుడు ఏమన్నారు? శత్రువును ఓడించాలి అంటే మొదటగా శత్రువును ఆర్థికంగా బలహీనపరచాలి అన్నారు. అదే స్ట్రాటజీ ఇప్పుడు ఇండియా చేస్తోంది. పాకిస్తాన్ మొన్న అబ్దాలీ మిజైల్ యొక్క టెస్టింగ్ చేసింది. నిన్న కూడా 150 కిలోమీటర్ రేంజ్లో ఉన్న ఒక మిజైల్ను టెస్ట్ చేసింది. మొన్నటి నుండి ఎయిర్ చీఫ్, నేవల్ చీఫ్ మోడీ గారితో ఎమర్జెన్సీ మీటింగ్స్ చేశారు. రేపు మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. అయితే ఇంకొన్ని రోజుల్లో భయంకరమైన అప్డేట్ రాబోతోంది. ఈసారి డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లు రంగంలో దిగారండి. ఇండియన్ ఆర్మీ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ను హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. దాదాపు 10 రోజుల నుండి ఎల్ఓసిలో పరస్పర ఫైరింగ్ జరుగుతోంది. సో ఈ మాక్ డ్రిల్స్ చేయడానికి అసలైన కారణం ఏంటి అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఒకవేళ యుద్ధం వస్తే అది సైనికులతో చేసే యుద్ధం కాదు, మెయిన్లీ మిజైల్స్ అండ్ డ్రోన్స్ ద్వారానే దాడులు అనేవి జరుగుతాయి. పాకిస్తాన్ దగ్గర బైరక్తర్ TB2 టర్కీ డ్రోన్స్ ఉన్నాయి. అబ్దాలీ, గౌరీ, బాబర్ వంటి సూపర్ సోనిక్ అండ్ క్రూజ్ అండ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ ఇండియా పైన మిజైల్స్ లేదా డ్రోన్స్తోనే దాడి చేయాలి, వేరే ఆప్షన్ లేదు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అమెరికన్ F-16 యుద్ధ విమానాలు ఈజీగా S-400కు దొరుకుతాయి. అండ్ F-16తో మన రైఫేల్ యుద్ధ విమానాలు డాగ్ ఫైట్ చేసే అవసరం లేదు. 250 కిలోమీటర్ల దూరం నుండి కూడా, అంటే మన ఇండియన్ సైడ్లో ఉన్న జమ్మూ కాశ్మీర్లో సేఫ్ జోన్లో రఫేల్ను ఉంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న F-16 లేదా పాకిస్తాన్ JF-17 థండర్ యుద్ధ విమానాలపైన దాడి చేయొచ్చు. బాలాకోట్ సమయంలో ఏం జరిగింది? మన MiG-29 F-16కు మధ్య షార్ట్ డిస్టెన్స్లో డాగ్ ఫైట్ అనేది జరిగింది కదా. అలా డాగ్ ఫైట్ చేసే అవసరం ఇప్పుడు ఇండియాకు లేదు. ఎందుకంటే ఇండియా దగ్గర 4.5 జెన్ యుద్ధ విమానం అంటే రఫేల్ ఉంది. రఫేల్ 250 కిలోమీటర్ల దూరం నుండి ఎల్ఓసి దాటే అవసరమే లేదు. జమ్మూ కాశ్మీర్ నుండి, ఢిల్లీ నుండే పాకిస్తాన్ పైన మిజైల్స్ను ఫైర్ చేయగలదు. దీన్ని చూసి పాకిస్తాన్ భయపడుతోంది. సో పాకిస్తాన్ మ్యాక్స్ తమ దగ్గర ఉన్న బాబర్, నజర్, అబాబిల్ వంటి షార్ట్ రేంజ్ క్రూజ్ మిజైల్స్తోనే ఇండియా పైన దాడి చేస్తుంది. ఎందుకంటారా? ఈ క్రూజ్ అండ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ లో ఆల్టిట్యూడ్లో అంటే తక్కువ హైట్లో ఫ్లై అవుతాయి. దీన్ని S-400 వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం అన్నమాట. మిజైల్స్ కాకుండా పాకిస్తాన్ డ్రోన్స్ ద్వారా కూడా దాడి చేయగలదు. డ్రోన్స్ను కూడా S-400 ట్రాక్ చేయలేదు. ఇవి కాకుండా పాకిస్తాన్ ఇండియన్ మిలిటరీ కమ్యూనికేషన్స్ పైన ఎలక్ట్రానిక్ లేదా సైబర్ వార్ఫేర్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే రఫేల్ యుద్ధ విమానాలు సర్టైన్ ఎన్క్రిప్టెడ్ ఫ్రీక్వెన్సీ ద్వారా కమాండ్ సెంటర్తో కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీను పాక్ బాబు చైనా వచ్చినా ఇంటర్సెప్ట్ చేయలేదు. అయితే పాకిస్తాన్ ఈ ఫ్రీక్వెన్సీను కనుక్కొని ఈ ఫ్రీక్వెన్సీను అడ్డుకోవడానికి పవర్ఫుల్ సిగ్నల్స్ను ఎమిట్ చేస్తే రఫేల్ యొక్క కమ్యూనికేషన్ జామ్ అవుతుంది అన్నమాట. సైబర్ వార్ఫేర్లో భాగంగా పాకిస్తాన్ ఇండియన్ జీపీఎస్ శాటిలైట్ కమ్యూనికేషన్ బ్లాక్ చేసే అవకాశం ఉంది, వైఫైను జామ్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ఎలక్ట్రానిక్ అండ్ సైబర్ వార్ఫేర్ చేయగలదు. అయితే పాకిస్తాన్కు అంత సీన్ లేదు కాబట్టి ఈ జామింగ్ విషయంలో పాకిస్తాన్ గుంటనక్క చైనా హెల్ప్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇండియన్ ఆర్మీ ఏమీ తక్కువ తినలేదు. మనం ఏకంగా పాకిస్తాన్ న్యూక్లియర్ కమ్యూనికేషన్ గ్రిడ్నే జామ్ చేయగలం. సో 21st సెంచరీలో వార్ఫేర్ ఇలా ఉంటుంది. సో ఈ మాక్ డ్రిల్స్లో ఒకవేళ రేపు వైఫై జీపీఎస్ అన్నీ జామ్ అయితే ఇండియన్ సివిల్ డిఫెన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో నేర్పిస్తారు. రేపు పాకిస్తాన్ ఇండియా యొక్క రేడియో కమ్యూనికేషన్ను జామ్ చేస్తే మనం ఎలా ప్రజలతో కమ్యూనికేట్ అవ్వగలం అనేది ప్రాక్టీస్ చేస్తారు అన్నమాట. రేపు పాకిస్తాన్ మన ఇంటర్నెట్ మొత్తాన్ని జామ్ చేస్తే లేదా బ్లాక్అవుట్ చేస్తే ఇండియన్ ఆర్మీ ప్రజలతో ఎలా కమ్యూనికేట్ అవ్వగలదు అనేది ప్రాక్టీస్ చేస్తారు అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్, సైబర్, మిజైల్, డ్రోన్ వార్ఫేర్ రానున్న రోజుల్లో కీలకంగా మారనుంది. నా వీడియోస్లో నిరంతరం దీని గురించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఇలాంటి రీసెర్చ్, టెక్నికల్ అండ్ క్వాలిటీ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చితే వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. జై హింద్.